హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అయితే ఓలాకి సంబంధించిన డ్రాప్స్ అయితే కొడుతున్నాను. ఓలా ఆటో అయితే నడిపిస్తున్నాను. ఫస్ట్ పికప్ అయితే మనకి మా ఇంటి నుంచే పడింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మేడంని అయితే తీసుకెళ్ళాలి. ఫస్ట్ పికప్. ఓకే, ఫస్ట్ పికప్ అయితే చేసుకుందాం. మనకి డ్రాప్ వచ్చేసి మెట్రో స్టేషన్ వరకే డ్రాప్ చేస్తే మనకి అప్ అండ్ డౌన్ ఒక 200 అయితే ఇస్తుంది. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఓలా అయితే ఆన్ చేసేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి బాయ్స్. ఇప్పుడే ఓలా అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ పికప్ అయితే పడింది. ఫస్ట్ అంటే ఇంతకుముందు తెలిసిన మేడం అయితే దింపిన, ఇది సెకండ్ డ్రాప్. ఓలాలో అయితే ఫస్ట్ డ్రాప్ మనకి పికప్ అయితే పడింది. వెళ్తున్నాను పికప్ లొకేషన్కి అయితే. పికప్ చేసుకుందాం వెళ్ళి. ఈరోజు మన టార్గెట్ వచ్చేసి 1000 అయితే సంపాదించాలి. ఓన్లీ పార్ట్ టైం అనమాట. ఇది పార్ట్ టైంలోనే 1K సంపాదించి తర్వాత మనం డ్యూటీకి వెళ్ళిపోవాలి. చూద్దాం, ఈరోజు సాయంత్రం వరకు టైం ఉంది. సాయంత్రంలోపు 1K అయితే చేస్తానే అనుకుంటున్నాను. ఓకే, పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఇదే మన కస్టమర్ అయితే. మళ్ళీ పికప్ చేసుకున్నాం. పికప్ చేసి మనకు డ్రాప్ వచ్చేసి హైటెక్ సిటీ అయితే పడింది. హైటెక్ సిటీ గచ్చిపోయిన దగ్గరలో అయితే చూపించింది మనకి డిస్ప్లే పైన. ఓకే, డ్రాప్ చేసేద్దాం. డ్రాప్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది అమౌంట్ అన్నది చూపిస్తాను లాస్ట్లో. డ్రాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్ అటు సైడే మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏ సెలబ్రిటీ దగ్గరలో అయితే లొకేషన్ అయితే వస్తుందో ఆ సెలబ్రిటీ హౌస్ అయితే మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి అమౌంట్ వచ్చేసి 157 రూపీస్ అయితే వచ్చింది. 157, 200, 357 అయితే కంప్లీట్ అయిపోయినాయి 2 డ్రాప్స్కి. ఓకే, మనకి ఇంకా రీచ్ అవ్వాల్సింది ఇంకొక 650 అయితే మనకు కంప్లీట్ అవుతుంది మన టార్గెట్ అయితే. చూద్దాం. మనకైతే మూడో డ్రాప్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి వస్తున్నారు కదా వాళ్ళే మన కస్టమరు. పికప్ చేసుకుందాం. పికప్ చేసుకొని డ్రాప్ అయితే ఒక 4 కిలోమీటర్స్ అయితే చూపించింది. వెళ్ళిపోదాం, వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. మనకు అమౌంట్ ఎంత వస్తుందో చూపిస్తాను. మనకి డ్రాప్ వచ్చేసి మనకి ఇది ఇన్ఆర్బిట్ మాల్ దగ్గరికి అయితే చూపించింది. చూద్దాం అక్కడికి మనకు ఎంత అమౌంట్ వస్తుంది అన్నది మీకు చూపిస్తాను. గైస్, డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి 97 రూపీస్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మైండ్ స్పేస్ దగ్గర అయితే ఉన్నాను. దగ్గరలో ఇక్కడైతే మైండ్ స్పేస్ దగ్గర నుంచి మనకి దగ్గరలో సెలబ్రిటీ హౌస్ అయితే ఉందో వాళ్ళ హౌస్ అయితే చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడైతే మైండ్ స్పేస్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి సెలబ్రిటీ హౌస్ అయితే ఎవరిదైతే దగ్గరలో ఉందని ఆలోచిస్తే మనకి పక్కనే మాదాపూర్లో సుజిత్ సింగ్ ఒక అపార్ట్మెంట్లో అయితే ఉంటాడు. డైరెక్టర్ సుజిత్ సింగ్ సాహో సినిమా తీశాడు కదా, ఆ సుజిత్ సింగ్ డైరెక్టర్ అయితే మాదాపూర్లో ఉంటాడు. అతని హౌసెస్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మైండ్ స్పేస్ నుంచి చూపిస్తున్నాను దారి అయితే. ఇక్కడ చూద్దాం. ఇక్కడ నుంచి అయితే దారి మీరు ఎవరైనా కొత్తగా అయితే చూసే వాళ్ళు అయితే చూడొచ్చు. మైండ్ స్పేస్ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇదే అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఒక అతను కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయనే చెప్పిండు అనమాట, నాకు సుజిత్ సింగ్ అనేట ఆయన రోజు నాకు కల్పిస్తాడు. వాళ్ళ అమ్మగారు కూడా కలుస్తూ ఉంటారు, నాతో మాట్లాడతారని చెప్పి. నేను కూడా చాలాసార్లు వెళ్దాం అనుకున్నా, కానీ ఎప్పుడు కుదరలేదు. ఆయన కూడా ఎప్పుడు ఉండట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లోపలికి వెళ్ళడం అయితే కుదరదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు డోర్తో సహా, ఇల్లు, హౌస్, ఫ్లాట్ డోర్తో సహా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రజెంట్ అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను కానీ అతను లేడని చెప్పిండు. నేను ఎందుకంటే నేను ఇటు సైడే వచ్చాను కాబట్టి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. చూద్దాం.
ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లాంటి సెలబ్రిటీస్ హౌసెస్ చూడడం కోసమే, ఈ వీడియోలు తీయడం కోసమే పనులు మానుకొని ప్రత్యేకంగా ఇట్లాంటి వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటారు. నాకు అది కరెక్ట్ అనిపించలేదు. నేనైతే నా ఓలా ఆటో ఏదైతే ఉందో నడిపించుకుంటూ మనకు దగ్గరలో ఏదైతే సెలబ్రిటీ హౌస్ అయితే ఏదైతే ఉందో అది తీస్తున్నాను కాబట్టి నాకు అది కరెక్ట్ అనిపించి నేనైతే వీడియో తీస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సుజిత్ సింగ్ అయితే అతని గురించి అయితే చెప్పనవసరం లేదు. చాలా కష్టపడి వచ్చిన డైరెక్టర్ ఆయన అయితే. ఎందుకంటే చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ, షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ ఏకంగా మన ప్రభాసనతోనే సినిమా తీసింది సాహో సినిమా అయితే. అందుకనే నేను ఆయన వీడియోలు చాలా చూసిన యూట్యూబ్లో. చాలా కష్టపడి వచ్చిన డైరెక్టర్ కూడా అతను. అందుకని చెప్పి మీకు ఈ హౌస్ అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేస్తాము. మన మైండ్ స్పేస్ నుంచి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి తొందరగా రీచ్ అయిపోయినాం. మనకి ఎదురుగా గేట్ కనిపిస్తుంది కదా, అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లోనే ఒక ఫ్లాట్లో ఉంటాడు. మీకు అన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ గేట్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి ఉంది, మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, దాని ఎంట్రన్స్ అయితే ఇదే. లోపలికి అయితే అలో చేయరు కాబట్టి బయట నుంచే చూపిస్తున్నాను ఈ అపార్ట్మెంట్స్. నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సుజిత్ సింగ్ గురించి అయితే. ఓకే గాయ్స్, చూస్తారు కదా, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన డ్రాప్ పికప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే అన్న, మళ్ళీ మన పికప్ డ్రాప్లోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడే ఒక బుకింగ్ అయితే వచ్చింది. ఏంటంటే ఒక పికప్ వచ్చింది గచ్చిబౌలికి అయితే. నేనైతే ఎక్కడి నుంచి ఉన్నానో అక్కడ నుంచి మన అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. వెళ్ళి పికప్ అయితే చేసుకున్నాం. గచ్చిబౌలి అంట డ్రాపింగ్. ఎంత వస్తున్నది మీకు చూపిస్తాను. ఓకే, పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ చాలాసేపటి నుంచి నాకు ఈ కార్ అయితే అసలు ముందుకు వెళ్ళనియట్లేదు. డ్రాప్ ఉంటుందా, క్యాన్సిల్ అయిపోదా తెలియదు, కానీ వెళ్దాం. వెళ్ళి పికప్ అయితే చేసుకున్నాము. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మేడే మన కస్టమర్ అయితే. పికప్ అయితే చేసుకున్నాను. పికప్ చేసుకొని మనకి డ్రాప్ అయితే గచ్చిబౌలి చూపించింది. గచ్చిబౌలిలో చూపించిన తర్వాత మనకి అమౌంట్ ఎంత వస్తుందో మీకు చూపిస్తాను. చూద్దాం గైస్. 4th డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి 150 రూపీస్ అయితే వచ్చింది. ప్రజెంట్ వచ్చేసి గచ్చిబౌలిలో అయితే ఉన్నాను. నెక్స్ట్ పికప్ కోసం అయితే చూస్తాను. మనకి ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ట్రిప్ అయితే పడుతుంది. అందుకనే ఇటు సెలెక్ట్ చేసుకున్నాను. చూద్దాం మనకి మళ్ళీ ఎటు పడుతుంది అన్నది చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ పికప్ అయితే పడింది. గచ్చిబౌలి టు మళ్ళీ హైటెక్ సిటీ వచ్చింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళి పికప్ చేసుకుందాం, డ్రాప్ కూడా చేసిద్దాం. ఓకే గైస్, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆటో ఫ్రెండ్స్ అయితే అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, పికప్ లొకేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. పికప్ లొకేషన్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మేడం మన పికప్ చేసుకోవాల్సింది. పికప్ అయితే చేసుకుందాం. పికప్ చేసి డ్రాప్ కూడా చేసేద్దాం. డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. మనకు 138 రూపీస్ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ డ్రాప్ కోసం అయితే వెయిట్ చేద్దాం, పికప్ చేసుకుందాం. 7th ఆర్డర్ అయితే పడింది. మనకు బుకింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళే మన కస్టమర్స్ అయితే. వాళ్ళని పికప్ చేసుకుందాం. ఇదే లాస్ట్ డ్రాప్. మనకి డ్రాప్తో మన టార్గెట్ అయితే కంప్లీట్ అయినట్టే. చూద్దాం ఎంత వస్తుంది. ఇప్పటికైతే 850 అయితే అయింది. ఇంకొక 150 అయితే మన టార్గెట్ అయితే రీచ్ అయిపోదాం. వెళ్ళిపోయి మన ట్రిప్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఎంత వస్తుంది అన్నది చూపిస్తాను. ఇదే లాస్ట్ డ్రాప్ కావచ్చు. గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, చూపిస్తాను మీకు ఎంత అమౌంట్ వస్తుంది అన్నది. దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఇదే లాస్ట్ డ్రాప్ అని చెప్పి. గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.